దేశానికి వెన్నెముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు దారుణంగా వెనుపోటు పొడిచింది కాంగ్రెస్ సర్కార్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథగా మార్చే దుర్మార్గానికి తెగబడింది. కేంద్రం చెప్పిన కోటా వరకు మాత్రమే పంటలు కొంటాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అదనంగా ఒక్క గింజ కూడా కొనే ప్రసక్తి లేదని చెప్పడం రైతులకు మరణ శాసనమే. వ్యవసాయాన్ని ఇప్పటికే సంక్షోభంలోకి నెట్టి రైతు బతుకును ఛిద్రం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కరెక్ట్ టైంలో కాటాలు నిర్వహించి మరి వారం రోజుల్లోపే ధాన్యానికి కాటాలైన తర్వాత డబ్బులు అకౌంట్లలో పడే విధంగా సిద్ధం చేసి అదే ఇప్పుడు చూస్తున్నాం మనం. రైతులకు ఎంత మోసపడుతున్నారు. కేసీఆర్ గారు ఆలోచన చెప్తారు, ఆశపడితే మోసపడతామని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు అదే విధంగా జరుగుతుంది. మరియు యూరియా విషయంలో ఒక 5 నిమిషాలు జస్ట్ అది మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ లేకపోతే రైతు యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలి? అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు. యూరియా అనేది తొందరగా సమపాలలో రైతుకు అందించి యూరియా ఎక్కువ మొత్తంలో రైతులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు పథకం 3 సార్లు ఎత్తుకొట్టేసింది. లాస్ట్ మొన్న 2 ఎకరాలకు వేసి మిగతాది మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు గురించి ఊసేలేదు. మళ్ళా రైతు రుణమాఫీ సగం రైతులకు చేసి అయిపోయిందని చెప్పేసి చేతులు లేపేసింది. అందుకే అంటున్నాను, రైతు బంధు బీమా పథకం, కేసీఆర్ గారు రైతు బంధు బీమా పథకం, రైతు చనిపోతే 5 లక్షల బీమా పథకం అనేది ఇవ్వడం అనేది ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. అందుకే చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు రైతుతో పెట్టుకుంటే పుట్టగతులుండవు. నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సెలవు తీసుకుంటారు. ఈరోజు బీఆర్ఎస్ అధిష్టాన వారి ఆదేశాల మేరకు కొత్తగల్ మండలం రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే దేశానికే వెన్నెముక్కైన రైతు ఈరోజు కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలనలో దారుణంగా వెన్నుపుట్టు పొడుస్తున్నాడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. రైతులకు అందే ప్రతి వాళ్ళకు అందకుండా ఏదో ఒక కొంగిలు చెప్పి దానికి పక్కదారి పట్టిస్తున్నాడు. సిగ్గుచేటైన ఒక విషయం ఏంటంటే, కేంద్రం ఎంత కొనుగోలు చేయాలో మేము అంతే చేస్తాం, దానికన్నా ఒక్క విత్తు కూడా మేము ఎక్కువ తీసుకున్నాం, అది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే నీవు రాష్ట్ర ప్రజలతో ఓట్లు తీసుకొని రాష్ట్రానికే మోసం చేస్తున్నాం, ముఖ్యంగా రాష్ట్ర రైతులకే మోసం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే అందరూ ప్రతి రైతు మీకు తిరగబడే సమయం వచ్చింది. మరియు యూరియా విషయంలోకి వస్తే గత 10 సంవత్సరాల్లో చిన్న పిల్లలకి కిరాణా దుకాణం పోయి చాక్లెట్ కొన్నట్టు ఎవరంటే వాళ్ళు ట్రాక్టర్ నింపుకొని హాయిగా యూరియా సంచి మీద పడుకొని పోయే రైతులకు ఈరోజు కష్టకాలం వచ్చింది. ప్రతి చిన్న రైతు కూడా యాప్ పెట్టమంటే ఆ రైతు దగ్గర అసలు మందులకే పైసలు ఉండవు. నువ్వు ఫోన్ల కొరకు యాడ్ ఉంటాయి, వాళ్ళ దగ్గర చిన్న ఫోన్లు ఉంటాయి. దాని ద్వారా ఎలా యాప్ వాళ్ళు చేస్తున్నారు. అందుకే ఇట్టి యాప్ను అతను రద్దు చేయాలని మేము మనవి చేస్తున్నాము. లేకుంటే మేము హెచ్చరిస్తున్నాము మీకు. ఈ యాప్ ఒకవేళ రద్దు చేయకుంటే మరి తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది. 4 కోట్ల ప్రజలు
తర్వాత రైతులు అందరూ కలిసి ఉద్యమం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాము. మరియు మా కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాలు హాయిగా తన కుటుంబాలతో ఉన్న రైతులకు ఈరోజు కష్టకాలం తెచ్చింది నీ నిరుద్దేశన పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డి, నీవు ఒకప్పుడు పిసిసిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటల్లో మాకు ఎన్ని కోట్లు ఇస్తే మేము రైతులకు ఇన్ని చేస్తాం అన్ని చేస్తామన్నాం. ఈరోజు నీ చేతిలోనే పరిపాలన ఉంది. అన్ని విధాలుగా చూస్తే నువ్వు రైతులకే కష్టం పెడుతున్నావు. రైతులకే కాదా, రాష్ట్ర ప్రజలకే నువ్వు వెన్నపూట పొడుస్తున్నావు అని మేము చెప్తున్నాము. ఇట్టి నీ దురాలోచన, నీ దుష్టి బుద్ధి మానుకొని రైతులకు లాభం చేస్తే రాష్ట్ర ప్రజలకు కూడా లాభం అవుతుంది. రైతే పంట పండిస్తేనే కదా నువ్వు తినే తిండి, ఎవరు నీ ఇంటికాడ అయితే లేదు కదా. నీవు రైతు తిన్న తిండి కూడా, నువ్వు తింటున్న రోజు తిండి, నీ వాళ్ళు తింటున్న తిండి కూడా రైతులు పండిస్తేనే తింటున్నావు. ఇప్పుడు నువ్వు రైతులకే నష్టం చేస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి నువ్వు పెడుతున్న యాప్లు కానీ, నువ్వు తీసుకున్న బోనస్, ప్రజలకు నేను రాగానే 500 బోనస్ ఇస్తా అన్నావు. కానీ ఒక్కసారి ఇచ్చిన తర్వాత దాన్ని కూడా కట్ చేసినావు. మా పరిపాలనలో వరికే కాదు అన్ని రకాల పంటలకు కూడా మేము బీమా ఇచ్చాం, అన్ని సదుపాయాలు కల్పించినాం. కానీ నువ్వు కొన్ని 4-5 పంటలకే బీమా, మరి వాళ్ళకు బోనస్ ఇస్తున్నావు. కాబట్టి రైతులకు నష్టం రాకుండా చూసుకో, లేకుంటే మేము ఉద్యమం చేస్తున్నామని మీకు హెచ్చరిస్తున్నాము. ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం.